వేరే లెవెల్‌లో షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అసలే అందరూ ఊర్లోకి వెళ్తున్నారనుకుంటా. ఆ బస్సుల హారల మధ్య రోడ్డు మీద 2 గంటలు ఉండాల్సొచ్చిందండి. షాప్‌లోకి వెళితే అందరూ కొన్నాక మిగిలిపోయిన అడుగు పొడుగు ఐటెమ్స్ లాగా ఉన్నాయండి. వాటినక్కడ పడేసి ఆకలి వేస్తుందని ఈ హోటల్‌కొచ్చాము. కొన్న రేట్స్ చూస్తే అబ్బా! రోడ్డు మీద బండివాడి దగ్గర ఇడ్లీ తిన్నా సరిపోయేదనిపిస్తుంది. కానీ దుమ్ము పడుతూ అక్కడేం తింటాంలే అని ఇక్కడే ఆర్డర్ ఇచ్చాం. ఈ రోజుల్లో డబ్బు పెడితేనే ఏదైనా క్వాలిటీగానే ఉంటాయండి. పూరి మీద ఆయిల్ కొంచెం కూడా అంటుకోవట్లేదు. నీళ్ళలో వేసి పొంగిన పూరిలాగా ఉన్నాయి వీటిని చూస్తుంటే. అంత టేస్ట్‌గా ఉన్నాయి. ఇలాంటి ప్లేస్‌కి వస్తే నాకొకటి అనిపిస్తదండి. మనీ బాగా సంపాదించాలని. ప్లీజ్ ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు చేసే ఆలోచన మనీ ఎలా సంపాదించాలన్న దానిపై పెట్టండి. అది కూడా నిజాయితీగా. సర్లే కానీ నిన్న గరికిపాటి గారిది ఒక వీడియో చూశాను. అందులో ఏమన్నారంటే భార్యాభర్త అంట కూర్చొని హాయిగా మాట్లాడుకోవాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి, టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి, భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి, సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకోవాలి, రాత్రి పడుకునే ముందు కూడా మాట్లాడుకోవాలి. పాపం గరికిపాటి గారికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇన్ని సార్లు మాట్లాడుతూ కూర్చుంటే నెక్స్ట్ డే విడాకులు తీసుకొని ఎవరి అమ్మా నాన్నల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు. అలా మాట్లాడతారు. ఆ మాటల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇద్దరిలో ఎవరు హట్ అవుతారో తెలియదు. దీని బదులు మనం మౌనంగా ఉండి పరిస్థితులు వాళ్ళు మనకు చెప్పక్కర్లేదు. ముందుగానే మనం అర్థం చేసుకొని మనం మసులుకోవాలి. మన హస్బెండ్ మనతో ఒక విషయం చెప్పలేదు అంటే నాకెందుకు చెప్పలేదు దేవుడా అని తల పగిలిపోయేటట్టు ఆలోచించే బదులు అతనితో వాదన వేసుకోకుండా అతను నాకు చెప్పలేదు అంటే ఏదో ఒక కారణం ఉంటదని మంచిగా ఆలోచించాలి.